హలో ఫ్రెండ్స్, నేను మీ అశ్వినిని. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అలసందల చాట్. ఇది చాలా బాగుంటుంది. ఉదయం టిఫిన్ లాగా లేదా సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. ఉదయం టిఫిన్ లాగా చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకోవాలి, లేదా సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకోవాలంటే 2-3 గంటలు నానబెట్టుకోవాలి. 1 కప్పు అలసందలకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. అలసందల్లో ఎక్కువగా ఫైబరు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియము, కాల్షియము ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు వారంలో 2-3 సార్లు ఈ చాట్ తినడం వల్ల స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు. రాత్రంతా నానడం వలన కుక్కర్లో ఈజీగా కుక్ అవుతాయి. 3 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే మినప్పప్పు వేసుకోవాలి. ఇదంతా వేడయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. మనం నానబెట్టి ఉడికించిన అలసందలను వడవేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించలేదు, ఎక్కువగా పడుతుందని. సో ఈ టైంలో ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల అలసందల్లో ఉన్న వాటర్ బయటికి వస్తుంది. అదంతా వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. సో ఈ రెసిపీ గాన మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. తినే ముందు 2-3 చుక్కల నిమ్మరసాన్ని వేసుకొని తినండి, చాలా బాగా ఉంటుంది.